అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవీంద్రాచారి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్, ఈ హాస్పిటల్ ಕರೀಂನಗರ್. ಚಿಕನ್ ತಿಂದಾಗ ಒಂಥರ ಸೌಂಡ್, ಮಟನ್ ತಿಂದಾಗ ಒಂದ್ ಸೌಂಡ್, ರಾತ್ರಿಯಿಂದ ಬೆಳಗ್ಗೆವರೆಗೂ ನಾನ್ ಸ್ಟಾಪ್. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఫుడ్ హ్యాబిట్ కండిషన్స్లో కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ ఎన్విరాన్మెంట్లో కానీ యంగ్స్టర్స్ నుంచి ముసలి వాళ్ళకి కామన్గా మనం నిద్రలో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే గురుక ప్రాబ్లం అనమాట. సో ఈ గురుక అనేది మనకి ఎందుకు వస్తుందంటే, ఎప్పుడైతే మన నోస్ నుంచి లంగ్స్ వరకు ఆక్సిజన్ వెళ్ళే మార్గంలో మనకేమన్నా అడ్డంకులు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ గురుక అనేది వస్తాం అనమాట. సో ఈ గురుక వస్తుందంటే దానివల్ల మనకి మెయిన్ ఏమవుతుందంటే, ఆక్సిజన్ బాడీకి అందక, సో బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల డే అంతా వాళ్ళు నిద్రపోవడం, లేకపోతే ఆక్సిజన్ హార్ట్కి కరెక్ట్గా అందకపోవడం వల్ల చిన్న వయసులోనే బీపీ షుగర్ రావడము, ఇటువంటివి అవుతామంటే కొంతమందికి ఈ నిద్రలేమి సమస్య గురుక వల్ల యాక్సిడెంట్ అయిపోయి ప్రాణాలను తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఎవరికైతే ఈ గురుక ప్రాబ్లం ఉంటుందో, సో దానికి స్లీప్ స్టడీ అంటాం అనమాట. గురుక టెస్ట్ చేయించుకొని ఇక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి చిన్న చిన్న మెడిసిన్స్ కానివ్వండి, చిన్న చిన్న సర్జరీస్ కానీ, లేకపోతే సిప్యాప్ థెరపీ అంటాం అనమాట. సో ఇటువంటి చేసుకోవడం వల్ల ఎర్లీ ఏజ్లో వచ్చే గురుక ప్రాబ్లమ్ని, దాంతోపాటుగా వచ్చే కాంప్లికేషన్స్ అంటే హార్ట్ అటాక్ కానివ్వండి, లేకపోతే ఫిట్స్ కానివ్వండి, నిద్రలో మాట్లాడడం, నడవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం సొల్యూషన్ తీసుకొచ్చుకోవచ్చు. సో ఎవరికైతే గురుక ఉంటుందో వాళ్ళ గురుక టెస్ట్ చేయించుకొని మనకి హాస్పిటల్లో కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను.